బ్లూ అన్నారు కదా, బ్లూ కలర్ చూడమన్నారు కదా. అనుకోకుండా రిపేర్స్ అవి మా వారు చెప్పారు కదా, ఒక 15 1 ఆ టైంలోను. అనుకోకుండా నేనేమో వైట్ వేయమంటేనేమో ఈయన లేదు బ్లూ వెయ్యి, బ్లూ వేసుకుంటే బాగుంటుంది ఇలాగని చెప్పేసి బ్లూ వేసారండి. నాకు అది ఇష్టం లేదు, కానీ బ్లూయే బాగుంటుంది అని చెప్పేసి లైట్ బ్లూ కలర్ వేయించారండి. అనుకోకుండా రోజు కూడా నేను దాన్నే చూస్తున్నాను. ఓకే. ఆ కలర్ దట్స్ గ్రేట్. రోజు బాడీకి అదొకటి అయ్యింది. నెక్స్ట్ ఏమో నాకు కొంచెం ఇరిటేషన్, చిక్కాక అవన్నీ ఉండేవి మేడము. ఇది కొంచెం కంట్రోల్ అయింది నాకు. యెస్. అది నెక్స్ట్ ఏమో అందరూ మిరాకిల్స్ చెప్తున్నారు, నేనే చెప్పట్లేదు ఏంటి అని అనుకుంటున్నాను, కానీ ఆయనే నా చేత చెప్పిస్తారు అని చెప్పేసి ఆ హోప్ లో ఉన్నాను. మా హస్బెండ్ విషయాల్లో నేను మీకు త్వరలో మిరాకిల్ చెప్పాలని చెప్పేసి రామ్తా గారిని అడుగుతున్నాను, చెప్పాలని అనుకుంటున్నాను. సోబీట్ మేడం, సోబీట్. అన్ని జరుగుతాయి. మీరు ఆల్రెడీ యూనివర్సల్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు మేడం. చాలా ఈజీగా పనులు అయిపోతాయి. మన గ్రూప్ ఉన్న ఫ్రీక్వెన్సీ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం మనం. ఈ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి ఏవైనా టచ్ అప్ అవుతాయి. సో మీరు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. గ్రూప్ ఫ్రీక్వెన్సీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నెక్స్ట్ అనుకోకుండా మేము ఆలోచన లేకుండా అసలు అనుకోలేదు, అలాగా మేము ఇల్లు మొదలు పెట్టేసాం మేడం. రిపేర్స్ అవన్నీ షాప్స్ అది వేసాం. అది అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఖర్చు అయింది. ఇన్కమ్ కూడా స్టాప్ అయిపోయింది మేడం. సడన్ గా మా వారి జాబ్ కారణం లేదు, ఇదైపోవడము, ఫ్లో అనేది ఆగిపోయింది. చాలా టైట్ గానే ఉంది మేడం, కానీ ఆ హోప్ తో మాత్రం సూపర్. ఇచ్చేస్తాం.